హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఐఎన్ఆర్ మిత్ర. ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నామండి బాబు దీనికోసం. అదిగదిగో వచ్చేస్తుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేసే సామర్థ్యం ఉన్నది దీనికి. ఇదేనండి హార్వెస్టర్, వరి కోత యంత్రం. ఇంతకు ముందైతే మానవ శ్రమతోటే కోతలు కోసి కుప్పలు నూర్చి పనిచేసేవాళ్ళం. ఇది వచ్చినాక చాలా ఈజీ అయిపోయింది. అదిగో చూడండి, మా ఊళ్ళో చేలన్నీ కూడా కోతకు సిద్ధమైపోయి ఉన్నాయి. పంటలేమో ఈ సంవత్సరం చాలా బాగా పండినాయి. ఎంత స్పీడ్గా చేలన్నీ కోసుకుంటూ ఎలా ముందుకు దూసుకుపోతుందో చూడండి ఈ వరి కోత యంత్రం. ఈ హార్వెస్టర్ వల్ల చాలా యూజ్ ఉంది. గడ్డికి గడ్డి, వరి ధాన్యానికి ధాన్యం, దేనికి దానికి సెపరేట్ చేసేస్తుంది. ఈ హార్వెస్టర్ వచ్చినాక చాలా ఈజీ అయిపోయిందండి వ్యవసాయం చేయడం. ఇంతకు ముందైతే ఎండలు పడి మోపులు మోసి కుప్పలు వేసి కుప్ప నూర్చడానికి ట్రాక్టర్ చుట్టూ తిరిగి కుప్ప వేసినాక ధాన్యం ఎగరబెట్టడానికి చాలా అవస్థ పడివేళ్ళు అండి బాబు. హార్వెస్టర్ అందించిన ధాన్యాన్ని కళ్ళల్లోకి తెచ్చేసుకున్న రైతులు ఎండబెట్టేసుకుంటున్నారు. ఆరిపోయిన తర్వాత మూటలు కట్టేసుకుని అమ్మేసుకోవడమే. చేతికొచ్చిన పంట చూడండి ఎంత ఆనందంగా ఉందో. ఈ సంవత్సరం వాతావరణం అనుకూలించినందుకు, రేటు బాగున్నందుకు చాలా ఆనందంగా ఉన్నారు రైతులంతా కూడా. మునుపటి కంటే కూడా ఈ సంవత్సరం 5 బస్తాలు ఎక్కువే పండింది. బస్తాకు 1600, 1650 రూపాయలు, కొన్ని చోట్లయితే 1700 కూడా రేటు జరుగుతుంది. ఖరీఫ్ సీజన్లో అయితే వాతావరణం అనుకూలించదు, వర్షాలు ఎప్పుడు కూడాను. ఈ రబీలో అయితే ఎండ ఉండగానే చక్కగా ఒప్పుడు చేసుకోవచ్చు. గడ్డి ధర కూడా మండిపోతుందండి బాబు. అందుకే చూడండి రైతులు ట్రాక్టర్లతోటి మోపులు కట్టుకుని గడ్డిని ఎలాగా భద్రపరుచుకుంటున్నారో. ఎందుకంటే మనకి ధాన్యం ఆహారం అయితే పశువులకి ఈ గడ్డే కదా ఆహారం. మా పర్రంతా కోసేస్తుందండి. లారీ ఎక్కి మరో ఊరు వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతుంది ఈ హార్వెస్టర్. ఈ యంత్రాన్ని కనిపెట్టి రెక్కల కష్టాన్ని దూరం చేసిన ఆ మహానుభావుడికి కృతజ్ఞతలు చెప్పుకుందామా మరి. ఏది ఏమైనా వ్యవసాయంలో ఇదొక విప్లవాత్మకమైన మార్పే. సమయాన్ని, శ్రమను కూడా ఆదా చేసింది. ఇది చిన్న రైతుల నుండి పెద్ద రైతుల వరకు కూడా చాలా అనుకూలమైనది. ధాన్యాన్ని శుభ్రపరిచి గడ్డిని కూడా అందించిన ఈ హార్వెస్టర్కు థ్యాంక్స్ చెప్దామా మరి. థ్యాంక్ యూ హార్వెస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారు కదా. థ్యాంక్ యూ.